Hello traders, welcome to a simple Telugu Forex trading channel. So guys, మనం ఆల్రెడీ మన ఛానల్లో నేను 4 వీడియోస్ ప్లేస్ చేశాను గైస్. ఒకటి ఫోరెక్స్ వర్సెస్ బైనరీ, నెక్స్ట్ ఎస్ఎంసి అసలు ఏంటి, ప్రైస్ యాక్షన్ ఏంటి, రెండిట్లో ఏది బెస్ట్ అని, అండ్ దెన్ నేను ప్రైస్ యాక్షన్ లో అసలు మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటి, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటే ఏంటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ మనం ఏం కవర్ చేసాం అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అంటే ఏంటి, వీక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, అండ్ ఆల్సో ఎస్ఎన్ఆర్ అంటే ఏంటి, అండ్ టైప్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, హారిజాంటల్ అండ్ ట్రెండ్ లైన్ లెవెల్స్, ఇదంతా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియోలో. సో నెక్స్ట్ వీఆర్ నౌ గోయింగ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ ఏం గైస్, క్యాండిల్ విక్ ఎనాటమీ నేను చెప్పాలనుకుంటున్నాను. సో క్యాండిల్ స్టిక్ లో అసలు ఏంది బేసిక్, అండ్ దాని తర్వాత కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, అన్నీ కాదు కొన్ని, మనకి ఏది ఉపయోగం, ఏది వాడుతుంటాం ఫోరెక్స్ లో, సో అది మాట్లాడుకుందాం. దాని తర్వాత ట్రెండ్ లైన్స్ అండ్ ఛానల్స్, నేను ఆల్రెడీ ట్రెండ్ లైన్స్ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో మనం మాట్లాడుకున్నాం, బట్ స్టిల్ ఐ జస్ట్ గివ్ ఏ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. ఓకే, నౌ మనం ఫస్ట్ క్యాండిల్ విక్ ఎనాటమీ చూద్దాం గైస్. సో ఇక్కడ నేను మామూలుగా బేసిక్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి క్లియర్ గా, మీకు మామూలుగా అసలు క్యాండిల్ స్టిక్ అంటే ఐడియా కూడా లేని వాళ్ళు ఉంటే చూడండి. ఈక్వల్ ఈ గ్రీన్ క్యాండిల్ అంటే ఏంటి, బుల్లిష్ క్యాండిల్, రైట్? ఎందుకంటే బయస్, అది అది తెలుసని అనుకుంటున్నా చాలా మందికి. బుల్లిష్ అంటే ఏంటి గైస్, మార్కెట్ పైకి మూవ్ అవుతుందని బుల్స్ అంటారు. ఓకే, మార్కెట్ కిందకి మూవ్ అయితే, అంటే కిందకి మూవ్ అవుతున్నప్పుడు ఏంటి, రెడ్ కలర్ తో ఇండికేట్ చేసుకుంటారు. సో దాన్ని బేయర్స్ అంటారు అనమాట. ఎందుకు డినోషన్ వచ్చిందంటే, బుల్స్ అంటే ఒక ఎద్దు అనమాట. ఎద్దు తన కొమ్ములతో ఏం చేస్తుంది, ఎవరినైనా అది చూస్తుంటారు కదా మీరు, బుల్ షోస్ అవిని, ఆక్స్ షోస్ అవిని, ఏం చేస్తుంది, కొమ్ములతో పైకి ఇసిరి తంతుంది. సో ఆ ఉద్దేశంతో దాన్ని దాన్ని సింపుల్ గా దీన్ని రిలేట్ చేశారనమాట. ఇలాగే బయర్స్ కూడా మార్కెట్ ని పైకి తీసుకెళ్తారు అనేసి. సో ఆ రీజన్ తోనే ఇది గ్రీన్ క్యాండిల్ ని బుల్లిష్ అని ఏదో చెప్పారు, రెడ్ అయితే బేరిష్ క్యాండిల్ స్టిక్ అని. ఓకే, బేర్ అంటే ఎందుకంటే, బేర్ అంటే ఏంటి, ఇది తెలుగులో ఏమంటారు, ఎలుగుబంటి. సో బేర్ ఏం చేస్తుంది గైస్, ఒక మనిషి మీదకి ఎగిరి దాని పైన ఉన్నట్టు ఫస్ట్ అదే పైన 2 చేతులతోని ఎగిరి దాని కింద తోసేస్తుంది, రైట్? ఒక మనిషిని అటాక్ చేయాలన్నా, ఒక ఎనిమల్ ని అటాక్ చేయాలన్నా, దాని వే ఆఫ్ అటాకింగ్ ఏంటి, పైనుంచి కిందకి తోసేయడం. సో బేర్స్ ఏంటంటే, రెడ్ క్యాండిల్స్ ఎలా వస్తాయి, ఇలా ఇలా కిందకి వెళ్తుంటాయి కదా, సో దాన్ని బేర్స్ తో నోటీస్ చేసుకున్నారు అంతే. దీని గురించి పెద్దగా మీరు ఎక్కువ ఆలోచించొద్దు, యూస్లెస్ అది. సో నెక్స్ట్ థింగ్, ఈ క్యాండిల్ స్టిక్ లో ప్రతి క్యాండిల్ కి గైస్ గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ ప్రైస్ అనేది ఉంటుంది, క్లోజింగ్ ప్రైస్ ఉంటుంది. ఓపెనింగ్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్. ఓకే, సో కమింగ్ హియర్ గ్రీన్, ఫస్ట్ గ్రీన్ గురించి మాట్లాడుకుందాం. గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ ప్రైస్ ఎప్పుడు కింద ఉంటుంది, ఎందుకంటే గ్రీన్ ఇప్పుడు ఎలా వెళ్తుంది, అప్వర్డ్ డైరెక్షన్. ఓకే, అది ఆపోజిట్ ఏంటి, రెడ్. రెడ్ ఎటు కిందకి వెళ్తుంది, అంటే సెల్లర్ సెల్. సో గ్రీన్ ఓపెనింగ్ ప్రైస్ కిందనే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచే కదా క్యాండిల్ ఇలా 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 పైకి వెళ్తుంది. సో కానీ బేరిష్ అయితే ఎలా వస్తుంది, కిందకు వస్తుంది. సో గ్రీన్ ఓపెనింగ్ ప్రైస్ ఎప్పుడు కిందన ఉంటే, మరి రెడ్ ఓపెనింగ్ ప్రైస్ ఎక్కడ ఆపోజిట్ పైన ఉంటుంది. క్లియర్? గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ ప్రైస్ కిందన, రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ ప్రైస్ పైన. అండ్ బాడీ ఆఫ్ ది క్యాండిల్ అంటే ఈ మధ్యలో దీన్ని, ఈ కంటైనర్ సాలిడ్ స్ట్రక్చర్, దీని బాడీ అంటాం గైస్. ఓకే, క్లోజింగ్ ప్రైస్ అంటే ఈ సాలిడ్ స్ట్రక్చర్ ఎక్కడ ఎండ్ అయిందో దాని క్లోజింగ్ ప్రైస్ అంటాం. ఓపెనింగ్ ప్రైస్ అంటే ఈ బాడీ ఎక్కడ స్టార్ట్ అయింది. ఓపెనింగ్ అంటే క్యాండిల్ యొక్క స్టార్టింగ్ అనమాట. ఓకే, సో మీరు అప్పుడు ఈ డౌట్ రావచ్చు, మరి ఏంటిలో పైన 2 ఉన్నాయి, కింద బాడీ ఏంటంటే, ఇది బాడీ కదా, మరి మిగతా ఏంటి అంటే, ఈ పైవి విక్స్ అంటాం గైస్, ఆర్ షాడోస్. కానీ విక్స్ అని కంటిన్యూ చేద్దాం మనం. షాడో అంటే కొంచెం షాడోస్ అంటే, బట్ డజంట్ మ్యాటర్, విక్ అనుకోండి. సో వాట్ ఈస్ అ విక్? విక్ ఈస్ నథింగ్ బట్, ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ కి పై, గ్రీన్ క్యాండిల్ లో రెడ్ క్యాండిల్, ఏ క్యాండిల్ కైనా సరే విక్ అనేది పై దాన్ని అప్పర్ విక్ అంటారు, కింద దాన్ని లోవర్ విక్ అంటారు. సేమ్ రెడ్ కూడా అంతే, గ్రీన్ కి అంతే, పై దాని అప్పర్ విక్, గ్రీన్ దాని లోవర్ విక్. కానీ గుర్తుపెట్టుకోండి, గ్రీన్ కి మాత్రం ఓపెనింగ్ ప్రైస్ కింద ఉంటే, ఎందుకు కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి, రెడ్ కి మాత్రం ఓపెనింగ్ ప్రైస్ పై నుంచి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అవుతుంది, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ కమ్ టు అవర్ టాపిక్. వాట్ ఈస్ దిస్, వాట్ ఆర్ విక్స్? విక్స్ ఆర్ నథింగ్ బట్, మీకు ఏం చెప్తానంటే, విక్స్ అనేది ఏంటంటే రిజెక్షన్ గైస్. రిజెక్షన్ కింద ఎలా కన్సిడర్ చేస్తాం అంటే, ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ ఏంటి, ఈ గ్రీన్ క్యాండిల్ బయర్స్ డినోట్ చేస్తారు, రైట్? బుల్స్ ఆర్ బయర్స్ అనండి, ఏదైనా అనండి. సో ఈ క్యాండిల్ ని బయర్స్ డినోట్ చేస్తే, ఈ విక్స్ ఉన్నాయి చూడండి, ఈ విక్స్ ని ఆపోజిట్ క్యాండిల్ స్ట్రెంగ్త్ అన్నమాట. అంటే బేయర్స్ అన్నమాట, అంటే సెల్లర్స్ అన్నమాట. సెల్లర్స్ యొక్క పవర్ ఇది, ఈ విక్స్ అనేవి.
ఈ గ్రీన్ క్యాండిల్ లో. అదే రెడ్ క్యాండిల్ లో ఈ బాడీ ఎవరికి పవర్ఫుల్, బాడీ ఎవరికి పనికొస్తుంది, బాడీ ఎవరికి వర్తిస్తుంది, సెల్లర్స్ కి వర్తిస్తుంది. మరి వాట్ అబౌట్ విక్స్? విక్స్ ఆపోజిట్ పార్టీ ఆఫ్ సెల్లర్స్ ఎవరు గైస్? బయర్స్. ఇది బయర్స్ యొక్క ప్రెషర్ అనమాట. అర్థమైందా? గ్రీన్ క్యాండిల్ లో బాడీ అనేది ఎవరిది? బయర్స్ ది. సో విక్స్ ఏంటి? ఆపోజిట్ ఆఫ్ బయర్స్ ఆర్ సెల్లర్స్. సెల్లర్స్ యొక్క విక్స్ అనేది సెల్లర్స్ కి వస్తుంది. అదే సెల్లర్స్ రెడ్ క్యాండిల్ లో బాడీ సెల్లర్స్ ది, విక్ ఎవరికి వస్తుంది? బయర్స్ కి వస్తుంది అనమాట. సో ఆపోజిట్ పార్టీ అనమాట. ఓకే, ఇది ప్రెషర్ ఆఫ్ ది ఆపోజిట్ పార్టీ. నేను చాట్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ దీస్ ఆర్ నార్మల్ ది బేసిక్ స్టిక్ ఆఫ్ క్యాండిల్. ఇది ఇది ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం, బట్ స్టిల్ ఐమ్ ఇంక్లూడింగ్ బికాస్ ఇట్స్ నెసెసరీ. ఇది బేసిక్ ఆఫ్ క్యాండిల్ గైస్. రూల్స్, ఓపెనింగ్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్, బాడీ అంటే ఏంటి, విక్ అంటే ఏంటి, పైన దాన్ని అప్పర్ విక్ అంటాం, కింద ఉన్న లోవర్ విక్ అంటాం. సో ఈ విక్, ఈ బాడీ బట్టి కూడా మనకు అర్థం అవుతుంటది అనమాట. ఒక్కొక్కసారి మార్కెట్ లో ఎలా మూవ్మెంట్ జరగవచ్చు, మార్కెట్ లో ప్రైసెస్ ఎలా మూవ్ అవ్వచ్చు, మార్కెట్ రిజెక్షన్ ఎక్కడ తీసుకుంటుంది, మార్కెట్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది. సో ఈ బాడీ అండ్ విక్ మీద చాలా చాలా మనం కన్ఫర్మేషన్స్ తీసుకుంటాం. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. బాడీ, విక్ అనేది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. రెడ్ క్యాండిల్ లో బాడీ ఎవరిది? సెల్లర్స్ ది. మరి విక్ ఏంటి? ఆపోజిట్ పార్టీ ఎవరు? బయర్స్. సో ఆ విక్ అనేది బయర్స్ ది. అదే గ్రీన్ క్యాండిల్ లో బాడీ ఎవరిది? బయర్స్ ది. సో విక్స్ ఏంటి? ఆపోజిట్ పార్టీ సెల్లర్స్ యొక్క ప్రెషర్ అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఈ గ్రీన్ క్యాండిల్ ఇప్పుడు ఇక్కడ చూసారా, సపోజ్ 1 minute క్యాండిల్ అనుకో, లేదంటే 15 minutes క్యాండిల్ అనుకో, ఏదైనా క్యాండిల్ అనుకోండి. అంటే ఈ లోపల జనరల్ గా ప్రైస్ మూవ్మెంట్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఒక లెట్స్ మీ రైట్ హియర్. ఇప్పుడు నేను మీకు అర్థం చేయడానికి ట్రై చేస్తే కొద్దిగా కాంప్లెక్స్ ఉంటది, బట్ టెన్షన్ పడదు. ఇప్పుడు ఈ క్యాండిల్ లోపల మూవ్మెంట్ ఎలా ఉందో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా, చూడండి. ఇట్ సపోజ్ 1 minute క్యాండిల్ స్టిక్ అనుకోండి. 1 minute క్యాండిల్ స్టిక్ అంటే 60 seconds ఉంటే ఎలా లోపల ఎలా చాట్ మూవ్ క్యాండిల్ ఫామ్ అవుతుందంటే, గ్రీన్ ఇక్కడ నుంచి ఓపెన్ అయింది, రైట్? క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు క్యాండిల్ ఇలా పైకి వెళ్ళింది గైస్. ఓకే, ఇలా పైకి వెళ్ళి ఉంటది, ఇలా పైకి వెళ్ళి ఉంటది, ఇలా పైకి వెళ్ళి ఉంటది, మళ్ళీ కిందకు వచ్చింది, ఇలా కిందకు వచ్చి ఈ మళ్ళీ పైకి వెళ్ళి, మళ్ళీ పైకి వెళ్ళి, మళ్ళీ పైకి వెళ్ళి, ఇదంతా 1 minute లోనే జరిగింది. మళ్ళీ ఇలా పైకి వెళ్ళి, మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ ఆగింది. ఓకే, సో ఇలా జరిగి ఉండొచ్చు అనమాట. ఈ 1 minute లో 60 seconds లో ఎంత ఎంత మార్కెట్ ఇలా పైకి వెళ్తే కిందకి వెళ్తే వచ్చి ఉండొచ్చు. సో ఇప్పుడు చూడండి, నేను ఈ క్లోజింగ్ ని ఇలా ఒక క్యాండిల్ స్టిక్ డ్రా చేశాను అనుకోండి, ఇవ్వండి, దీన్ని డినోట్ చేశాను అనమాట, దీన్ని ఇలా. సో ఇప్పుడు చూసారా, ఇక్కడ ఏమైంది? మార్కెట్ పైకి వెళ్ళి ఫస్ట్ ఒకసారి కిందకు వచ్చింది. అంటే ఏమైంది? మార్కెట్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, కానీ మళ్ళీ కిందకు వచ్చిందని తగ్గింది. అందుకే కదా కిందకు వచ్చింది. కిందకు వచ్చినప్పుడు అంటే సెల్లర్స్ ఇక్కడ స్ట్రాంగ్ వచ్చారనమాట. కిందకు వచ్చారంటే మరి ఎవరు కిందకు వస్తుందంటే ప్రైస్ ఎవరు? సెల్లర్స్. సో సెల్లర్స్ కిందకు వచ్చారు, అందుకే దాని ఏమైంది? మళ్ళీ మార్కెట్ అలా బయర్స్ వచ్చి పుష్ చేస్తారు పైకి. ఈ ఓపెనింగ్ ప్రైస్ కి పైకి వెళ్ళి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇంతవరకు వెళ్ళింది యాక్చువల్ ఫస్ట్ క్యాండిల్. దాని పైన ఎవరు ఉంటారు గైస్? ఆపోజిట్ గా బయర్స్ కి సెల్లర్స్ ఉంటారు. సెల్లింగే కదా, సెల్లర్స్ కదా పుష్ చేస్తారు కిందకి వెళ్ళు, నువ్వు పైకి రావద్దు దాని ప్రైస్ ని. సో మళ్ళీ ఎలా ప్రైస్ వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది అనమాట లాస్ట్ కి. సో ఎక్కడ క్లోజ్ అయిందో, ఎక్కడ ఓపెన్ అయిందో ఆ మధ్యలో ఉన్న దాన్ని బాడీ అంటాం. ఇగో ఇది ఈ ఓపెనింగ్ ప్రైస్ కి క్లోజింగ్ ప్రైస్ కి మధ్యలో ఉన్న దాన్ని బాడీ అంటాం గైస్. సో మరి మిగతాది ఏంటి? విక్స్ అంటాం. ఈ విక్స్ ఏంటని చెప్పి ఇక్కడ నుంచి చూసారా, ఇలా కిందకి వెళ్తున్నప్పుడు ఇది ఎవరి ప్రెషర్? సెల్లర్స్ కిందకి వచ్చారు, సెల్లింగ్ అవ్వాలి యాక్చువల్, సెల్లర్స్ కిందకి వెళ్దాం వచ్చారు, కానీ ఏం చేశారంటే బయర్స్ మళ్ళీ దాన్ని పైకి లాక్ వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ ఇంతవరకు లాక్ వెళ్ళారు, ఈ లెవెల్ వరకు లాక్ వెళ్ళారు, అంటే ఇక్కడ దాకా తీసుకెళ్లారు, ఈ లెవెల్ ఉందా, ఈ లెవెల్ దాకా తీసుకెళ్లారు గైస్. కాకపోతే ఏమైంది? ఈ లెవెల్ దాకా వెళ్ళినా సరే, దీన్ని టచ్ చేస్తాం, ఈ లెవెల్ దాకా వెళ్ళింది యాక్చువల్ క్యాండిల్, సాలిడ్ క్యాండిల్ ఇలా వచ్చింది అనమాట. ఈ క్యాండిల్ ఉందా, ఇలా వచ్చింది ఇక్కడ దాకా, ఈ లెవెల్ కి వచ్చింది. కానీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ బయర్స్ వెళ్ళి ఇక్కడ సెల్లర్స్ ఏమో వాళ్ళని తోస్తారు కిందకి, నువ్వు కిందకెళ్ళి అనేసి రిజెక్ట్ చేశారు అనమాట. సో అప్పుడు ఏమైంది? ఆ క్యాండిల్ మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడతో క్లోజ్ అయిపోయింది ఇలాగా. సో ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ నుంచి బాడీ అంటాం, ఈ పైన దాన్ని విక్ అంటాం. ఓకే, ఇన్ ద సేమ్ వే ఆపోజిట్ లో సెల్ సైడ్ గైస్. మళ్ళీ ఒక లైట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, కన్ఫ్యూజ్ అవుతుంది అంతగా, బట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్. సపోజ్ ఈ క్యాండిల్ స్టిక్ లో ఈ క్యాండిల్ స్టిక్ లో మూవ్మెంట్ ఎలా జరిగిందో చూపిస్తా చూడండి. ఇలా ఉందా? ఫస్ట్ ఏమైందంటే ఓపెనింగ్, రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ పైన అని చెప్పా కదా, పైనుంచి ఇలా 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 వచ్చింది, కిందకి వెళ్తుంది, కిందకి వెళ్తేనే కదా రెడ్ అవుతుంది, అంటే ప్రైస్ తగ్గుతుంది. ఇలా వెళ్ళింది, ఇంకా కిందకి వెళ్ళింది, ఈ లెవెల్ ఏదైతే ఈ లెవెల్ టచ్ అవగానే ఏమైంది? బయర్స్ పుష్ చేస్తారు, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది మార్కెట్.
మళ్ళీ పైకి వెళ్ళింది, ఇలా పైకి వెళ్ళింది, 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 పైకి వెళ్ళింది అనుకోండి. మళ్ళీ పైకి ఇక్కడ దాకా వెళ్ళింది, ఈ లెవెల్ దాకా, హై లెవెల్ ఎక్కడ ఉందో క్లోజింగ్, ఈ అప్పర్ విక్ ఉంది అక్కడ దాకా. ఇక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏమైంది, మళ్ళీ సెల్లర్స్ ఉంటారు అక్కడ, మళ్ళీ దాని కింద తోస్తారు, అప్పుడు ఇలా వచ్చి ఇక్కడ అయిపోయింది. ఓకే, సో పాయింట్ ఏంటంటే, ఓకే మళ్ళీ మీకు ఒకసారి క్లియర్ గా చెప్తా, 1 సెకండ్. ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ ని ఇలా డినోట్ చేస్తా చూడండి, ఇలా. ఇది విక్ ది లెవెల్, ఇది విక్ ది లెవెల్. సో రెడ్ క్యాండిల్ లో మూమెంటం ఎలాగుంటుందో ఫస్ట్ చూపిస్తా. ఫస్ట్ ఓపెన్ అయింది ఇక్కడ కదా ఓపెనింగ్ ప్రైస్, అందుకే కదా బాడీకి ప్రైస్ ఇలా వచ్చింది ఫస్ట్. కానీ ఏమైంది, ఫస్ట్ కొద్దిగా పైకి వెళ్ళింది అనమాట మార్కెట్, ఇలా వెళ్ళి ఉంటుంది మార్కెట్ పైకి. మార్కెట్ పైకి వెళ్ళాక ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అనుకోండి, ఏమవుద్ది, క్యాండిల్ మళ్ళీ సెల్లర్స్ పుష్ చేస్తారు, కిందకు వచ్చింది పైన రెసిస్టెన్స్ టచ్ చేసి, ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళి ఇక్కడ దాకా కూడా వచ్చింది క్యాండిల్ ఈ లెవెల్ దగ్గరికి. ఇక్కడ ఏమైంది, సపోర్ట్ ఉంది, సపోర్ట్ లెవెల్ అంటే తెలుసు ప్రీవియస్ లెవెల్ లో. సపోర్ట్ దగ్గర ఎవరు ఉంటారు, బయర్స్ ఉంటారు. అప్పుడు ఏం చేశారు, ఈ బయర్స్ దీన్ని మళ్ళీ పుష్ చేస్తారు పైకి. అప్పుడు ఇది ఇలా పైకి వచ్చి ఇక్కడతో ఆగిపోయారు అనమాట. ఈ 1 మినిట్ అయిపోయింది. సో ఈ బాడీ ఇక్కడ, సారీ, సో ఈ రెక్టాంగిల్ లో ఓపెనింగ్ క్లోజింగ్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ ఇక్కడ వరకు బాడీ ఫామ్ అయింది. పై ఏమయ్యాయి, విక్ రిజెక్షన్స్. సో పైకి వెళ్తే కిందకి ఎవరు పుష్ చేశారు, సెల్లర్స్. కిందకి వెళ్తే పైకి ఎవరు పుష్ చేస్తారు, బయర్స్. సో ఈ విక్ రిజెక్షన్స్ అనేవి ఎవరు గైస్, బయర్స్ కానీ సెల్లర్స్ కానీ అవుతాయి అనమాట. ఓకే, దిస్ ఈ విక్ ఆపోజిట్ పార్టీ అవుతాయి మాక్సిమం. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా. సో ఇది బేసిక్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్, విక్స్. అది ఇంకా మీకు గోయింగ్ ఫార్వర్డ్ అర్థం అవుతుంది. ఇంకా డీప్ వెళ్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ గో త్రూ ఇట్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, క్లోజింగ్ ప్రైస్, ఓపెనింగ్ ప్రైస్, బాడీ అనేవి మీరు బై హార్ట్ చేయండి అర్థం అవుతుంది. విక్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ విల్ ఫైండ్ ఇట్ అవుట్. సో ఆల్ రైట్, సో మనం వెయిట్ ఎ మినిట్. సో క్యాండిల్ విక్ ఎనాటమీ అంటే అదే, అది బేసిక్ గా నేను చెప్పాలనుకున్నాను. క్యాండిల్ అసలు ఏంటి, విక్స్ ఎలా ఉంటాయి, ఓపెనింగ్ అంటే ప్రైస్ ఏంటి, క్లోజింగ్, ప్రతి క్యాండిల్ కి అది ఉంటుంది గైస్. సో ఈ టాపిక్ నేను బ్రీఫ్ గా చెప్పాను అంతే, డీప్ గా చెప్పలేదు. డీప్ గా కావాలంటే మీరు గూగుల్లో కొట్టిన వచ్చేస్తుంది డీప్ గా, బట్ ఐ హోప్ దిస్ ఇస్ ఎనఫ్. ఇంకెంతకన్నా వెళ్తే కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. సో నెక్స్ట్, సో ఇప్పుడు క్యాండిల్ స్టిక్ అంటే ఏంటో తెలుసు, బాడీ అంటే ఏంటో తెలుసు, మీకు విక్ అంటే ఏంటో తెలుసు. నెక్స్ట్ అసలు కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట. అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి, దాని తర్వాత క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో అవి మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ కొన్ని ఇంపార్టెంట్ గా చెప్తా. ఇది ఫస్ట్, ఇది గైస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ ఫస్ట్ వన్ ఇస్ మార్బూజ్ క్యాండిల్ అంటాం. అంటే ఏంటంటే వెరీ బిగ్ హెల్తీ క్యాండిల్ అనమాట. అంటే చాలా పెద్ద క్యాండిల్ వస్తుంది ఒకేసారి. అండ్ విక్స్ ఉండవు, విక్స్ లేని క్యాండిల్ అనమాట. ఇందాక మీకు విక్ అంటే ఏం చెప్పాను, ఆపోజిట్ పార్టీ యొక్క ప్రెషర్ అని చెప్పాను. కానీ ఈ క్యాండిల్స్ లో అసలు విక్సే లేవు. అంటే ఇది స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్, ఇది స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్. అంటే ఈ గ్రీన్ క్యాండిల్ బయర్స్ యొక్క పవర్, ఈ రెడ్ క్యాండిల్ సెల్లర్స్ యొక్క పవర్. వెరీ స్ట్రాంగ్ పవర్ఫుల్ క్యాండిల్. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఒకవేళ వస్తే ఎలా ట్రేడ్ చేయొచ్చు, దీన్ని యూజ్ చేసి ఫారెక్స్ లో ఎలా మనం ఒక ఏం చెప్తుంది మార్కెట్ అని మనకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. దీని క్యాండిల్స్, ప్రతి క్యాండిల్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో దీనికి కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, విల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఇది టైప్ ఆఫ్ క్యాండిల్ గుర్తుపెట్టుకోవడం చెప్తున్నా. మార్బూజ్ ఆర్ హెల్దీ క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్. ఇప్పుడు ఇది ఒకటే కాదు, ఇలా చిన్న విక్ ఉన్న ఫైన్ గా దీన్ని కూడా మనం ఒక్కొక్కసారి హెల్దీ క్యాండిల్ అని అంటాం. ఇంత చిన్న విక్ ఉన్న దిస్ ఇస్ స్టిల్ కాల్డ్ ఏ హెల్దీ క్యాండిల్. ఎందుకంటే విక్ కన్నా బాడీ చాలా పెద్దది, రైట్? విక్ ఎంత ఉంది, చిన్న విక్ ఉంది, దాని బాడీ 5 to 10 times ఆఫ్ ద విక్ ఉంది. సో ఇలాంటి వాటిని హెల్దీ క్యాండిల్స్ అంటే స్ట్రాంగ్ క్యాండిల్స్ అనమాట. దిస్ వన్ ఆఫ్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ మనం కొద్దిగా బాగా యూస్ అయ్యేది హ్యామర్ క్యాండిల్ అంటాం. హ్యామర్ అంటే ఏదో కన్ఫ్యూజ్ అవుద్ది, సుత్ అనుకోండి. సుత్తు పట్టుకోవడానికి చూడండి, ఇది కర్ర, దాని పైన ఉన్న ఐరన్ ది ఓకే పీస్. సో హ్యామర్ అంటే అది సుత్తులా ఉంది కాబట్టి హ్యామర్ అంటాం, ఇంత ఈజీగా డినోట్ పెట్టుకోవడానికి. సో ఇక్కడ హ్యామర్ లో ఏంటి, బాడీ చూడండి, బాడీ ఆఫ్ ది క్యాండిల్ చూడండి ఇంత ఉంది. ఒక 10% ఉంటే విక్ చూడండి ఎంత ఉంది, 90% ఉంది గైస్. లేదంటే 20% అనుకోండి, 80% అనుకోండి. విక్ చాలా చాలా పెద్దది, బాడీ ఏమో చాలా చిన్నది. అలాంటి క్యాండిల్స్ ని హ్యామర్ క్యాండిల్స్ అంటాం. దీన్ని పిన్ బార్ క్యాండిల్ కూడా అంటారు. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీన్ని పిన్ బార్ అంటే పిన్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా మీకు. పిన్ అంటే ఏంటి, కిందన ఎక్కువ ఉండి పైన బాడీ నెయిల్ ఇవి ఉంటాయి చూడండి. మనం
కార్డ్బోర్డ్స్ లోకి ఏమైనా పేపర్ పెట్టాలనుకున్న పిన్స్ పెడతాం చూడండి, గున్ను పిన్ ఏదో అంటారు రైట్, అది. సో బాడీ ఏమో చిన్నది ఉంటది, పైన చిన్న హెడ్ ఉంటది, విక్ చాలా పెద్దది ఉంటుంది. సో దాన్ని పిన్ బార్ అని కూడా అంటారు. ఓకే, దీని హ్యామర్ అని కూడా అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇదే సేమ్ రివర్స్ లో పడింది అనుకోండి, అంటే బాడీ కింద ఉంది, విక్ పైన ఉంది, దాన్ని ఏమంటాం రివర్స్ ఇన్వర్టెడ్ హ్యామర్ అంటాం. ఓకే, ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే హ్యామర్ కింద పెట్టినట్టు అనమాట, తల కింద ఉంది, బాడీ పైన, సారీ బాడీ కింద ఉంది, బాడీ విక్ పైన ఉంది. ఏదైనా హ్యామర్ అయితే గుర్తుపెట్టుకోండి, విక్ అనేది 70% 80% ఉండాలి గైస్. విక్ షుడ్ బి 70 to 80% కంపల్సరీ. ఓకే, అండ్ బాడీ ఏమో విక్ ఇంత ఉంటే బాడీ దానిలో జస్ట్ ఇంత అంతే. దిస్ ఇస్ కాల్డ్ ఇన్వర్టెడ్ హ్యామర్, ఎందుకంటే కిందకు ఉంది కాబట్టి, ఆపోజిట్ డైరెక్షన్. నౌ ద లాస్ట్ వన్ విచ్ ఇస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డోజీ. డోజీకి ఇంకో పేరు కూడా ఉంది గైస్, వెయిట్ మీ స్పిన్నింగ్ టాప్ అంటారు. ఓకే, స్పిన్నింగ్ టాప్ అంటే తెలుసు కదా, మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, ఇలా తాడు కట్టి ఇసురితే టాప్ అంటాం, కింద వదులుతాం, దాని స్పిన్నింగ్ టాప్. స్పిన్నింగ్ అంటే తిరిగే టాప్, అలాగే ఉంటుంది చూడండి. బాడీ చూసారు, దీనికి ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి మార్బూజ్ అంటే బాడీ ఫుల్ గా పెద్దది, విక్ చాలా చిన్నది, స్ట్రాంగ్ హెల్తీ క్యాండిల్ అంటాం. హ్యామర్ వస్తే బాడీ చిన్నది, విక్ చాలా పెద్దది. ఇప్పుడు ఈ రెండు కాకుండా మధ్యలో ఉంది అనుకోండి, బాడీ మధ్యలో ఉంది, పైన విక్ పెద్దది, కింద విక్ పెద్దది, అంటే దాన్ని డోసీ అంటాం, స్పిన్నింగ్ టాప్ అంటాం గైస్. అంటే ఇలా ఇలా ఉంది అనుకోండి, ఇది స్పిన్నింగ్ టాప్ అవుతుంది. ఎందుకంటే బాడీ మధ్యలో చిన్నది అనమాట, లైక్ 30% ఆ 20%, విక్ మాత్రం పైన కింద 80%, మధ్యలో ఉండాలి, దాన్ని స్పిన్నింగ్ టాప్ అంటాం, మిడిల్ లో ఉంటది. సో ఈ స్పిన్నింగ్ టాప్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఒక్కొక్క దాని ఇంపార్టెన్స్, క్యాండిల్ ఎలా ఉంటుంది ఏంటి అని డినోషన్ అర్థమైంది కదా, అసలు దీని మీనింగ్ ఏంటో ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ లెట్ మీ గో ఫర్ హియర్. ఇప్పుడు మార్బూజు హెల్దీ క్యాండిల్ అని చెప్పాను, అసలు ఏంది అంటే, ఒకవేళ ఇలాంటి క్యాండిల్స్ వస్తే మార్కెట్ లో, మార్బూజు హెల్దీ క్యాండిల్స్ వస్తే ఏంటంటే డినోషన్, ఇప్పుడు సపోజ్ గ్రీన్వి ఇలాంటి పెద్దవి చూడండి, ఓకే ఇలా వచ్చి మార్కెట్ ఇలా ఉంది గైస్, ఏదో ఒకేసారి ఇంత పెద్ద హెల్తీ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ ఇంకో హెల్తీ క్యాండిల్ వచ్చింది, ఇలా వెళ్తుంటే దీని మీనింగ్ ఏంటి మీకే అర్థమైపోవాలి. ఏమన్నా ఇదేంటి స్ట్రాంగ్ డినోషన్ చూపిస్తున్నారు రైట్, ఎవరిది బయర్స్, అంటే మార్కెట్ పైకే వెళ్తాది, అప్ ట్రెండ్ కే మూవ్ అవుతాది అని ఒక నొటేషన్ అనమాట. ఎందుకంటే ఈ స్ట్రాంగ్ క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి, ఇంత స్ట్రెంగ్త్ ఉందంటే ఎవరిది స్ట్రెంగ్త్, ఇది బయర్స్ స్ట్రెంగ్త్ ఉందంటే మైనింగ్ ఏంటి, మార్కెట్ పైకే మూవ్ అవుతాది అని అర్థం. ఓకే, అది ఇది ఇంత స్ట్రాంగ్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి మనకి అది డినోట్ చేస్తుంది. ఆపోజిట్ ఏంటి, ఇంత పెద్ద స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ వచ్చాయి అనుకోండి కిందకి, ఇలా కిందకి వస్తుంటే ఏమవుతుంది, ఇలా వచ్చి ఒకేసారి ఇంత బిగ్ క్యాండిల్, ఇలా ఇంకో బిగ్ క్యాండిల్. దీనివల్ల మనకి ఏం అర్థం అవుతుంది, మార్కెట్ ఏం చెప్తే మార్కెట్ కిందకి వెళ్తాది అంటే సెల్లర్ స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఇది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బయర్ ఆర్ సెల్లర్ డినోట్ చేస్తే, అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అని డినోట్ చేస్తాయి, దానికి యూస్ చేస్తాం. ఓకే, డౌన్ ద నెక్స్ట్ వన్ హ్యామర్ అసలు ఏంది డినోట్ చేస్తుంది, హ్యామర్ ఏంటంటే, అంటే ఇది ఎక్కడైనా వస్తే గైస్ ఒక లెవెల్ దగ్గర, ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర, లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మీకు నేను చెప్పాను కదా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర గనక ఇలాంటి హ్యామర్ గాని ఇన్వర్టెడ్ హ్యామర్ గాని వస్తే, అది కూడా ఒక మార్కెట్ డైరెక్షన్ అనేది మారుతుంది అని చెప్తుంది అనమాట హ్యామర్ అనేది. మార్బూజ్ క్యాండిల్ అంటే ఏమని చెప్పాను, డైరెక్షన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు బయింగ్ సైడ్ క్యాండిల్స్ ఇలా వచ్చి, ఇలా పెద్ద బై సైడ్ వచ్చి అనుకుంటే ఏంటి, మార్కెటింగ్ పైకే వెళ్తుంది అని చెప్తున్నాయి మార్బూజ్ అయితే రైట్. బట్ హ్యామర్ అలా కాదు, హ్యామర్ ఎలా అంటే ఆపోజిట్ అవుద్దని. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైది ఏంటి, పైన ఉంటే మీకు లెవెల్ ఏమని చెప్పాను కదా, పైన ఉంటే రెసిస్టెన్స్, కింద ఉంటే సపోర్ట్ రైట్. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మార్కెట్ ఇలా మూవ్ అయింది గైస్, కిందకు వస్తున్నాయి సెల్లర్స్ ఇలాగా, ఇలా వస్తున్నప్పుడు మీకు ఒక హ్యామర్ కనిపించింది ఇలా. ఓకే, ఇలా కనిపించింది, ఇలా హ్యామర్ క్యాండిల్ వచ్చింది మీకు. ఇగోండి ఈ హ్యామర్ ఇదే కదా హ్యామర్, రెడ్ కలర్. ఈ దీనిని ఇక్కడ మనం మార్కెట్ లో ఎక్కడ వచ్చింది, స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర వచ్చింది. వస్తే దాని మీనింగ్ ఏంటంటే, మీకు హ్యామర్ అంటే ఏంటంటే, ఇంతవరకు ఏ ట్రెండ్ ఉందో దానికి ఆపోజిట్ అయ్యే ట్రెండ్ రావచ్చు అని చెప్తుంది అనమాట. రివర్సల్ అవుతుంది, ట్రెండ్ రివర్సల్. హెల్దీ క్యాండిల్ మార్బూజ్ క్యాండిల్ అంటే ట్రెండ్ కంటిన్యూషన్.
హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ట్రెండ్ రివర్సల్ గైస్, ఇవి రివర్సల్ సైన్స్. ఓకే, సో హ్యామర్ వచ్చింది. హ్యామర్ అంటే ఏంటి? ట్రెండ్ రివర్సల్. ఇప్పుడు దాకా ట్రెండ్ ఏంటి? కిందకు వచ్చిందా డౌన్ ట్రెండ్. ఇప్పుడు సపోర్ట్ దగ్గర మీకు ఇలాంటిది వస్తే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి బయర్స్ వస్తారు అని ఒక హింట్ ఇస్తుంది అనమాట మార్కెట్. అలా ఇది డినోషన్, నొటేషన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అది యూజ్ ఆఫ్ హ్యామర్. హ్యామర్ ఇస్ ఎ ట్రెండ్ రివర్సల్. ట్రెండ్ ఎక్కడ ఉందో దానికి ఆపోజిట్. లెట్ సపోజ్ ఇప్పుడు ఇలాగే చూడండి, ఇలాగ ఇప్పుడు ఏమని చెప్పాను? ట్రెండ్ రివర్స్ అవుతుందని చెప్పాను కదా. సో ఇలాగ ఇప్పుడు గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి. ఇలాగ వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఇంకొక హ్యామర్ పడింది గైస్, ఇలా ఉంది. ఇప్పుడు ఈ హ్యామర్ ఏంటి? మీకు ఎక్కడ వచ్చిన హ్యామర్? రెసిస్టెన్స్ దగ్గర వచ్చింది. మళ్ళీ ఏంటి? దీని డినోషన్ ట్రెండ్ రివర్సల్. ఇది ఏంటి? ఇన్వర్టెడ్ హ్యామర్. ఇప్పుడు ఇందాక చూసింది ఇది గైస్, మీరు ఇక్కడ చూసింది హ్యామర్, ఇదేమో ఇన్వర్టెడ్ హ్యామర్. కరెక్ట్. సో ఇన్వర్టెడ్ హ్యామర్ అయినా ఒకటే, ట్రెండ్ అండ్ రివర్స్ అవుతుందని చెప్పడం అనమాట. సో ఇప్పుడు ఇది కూడా ట్రెండ్ రివర్స్ లో డినోట్ చేస్తుంది. కానీ ఇప్పుడు దాకా ట్రెండ్ ఏంటి? అప్ ట్రెండ్. సో ఇది మీకు రెసిస్టెన్స్ దగ్గర వస్తే దాని మీనింగ్ ఏంటంటే ట్రెండ్ ఇంకా డౌన్ వెళ్తాది అంటే ఇక్కడ నుంచి సెల్లర్స్ వస్తారు, ఇంక ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తుంది అనమాట డినోషన్ నొటేషన్. ఓకే, సో ఎందుకు అంటే ఈ విక్స్ ఉన్నాయి కదా, ఈ విక్స్ ఏమని చెప్పండి? ఆపోజిట్ పార్టీ యొక్క ప్రెషర్. సో ఇంత పెద్ద విక్ ఉంటే ఇక్కడ నుంచి ఎవరు ఆపోజిట్ పార్టీ? ఇక్కడ సెల్లర్స్ కి ఆపోజిట్ ఎవరు? బయింగ్. అంటే ఇంత మంది స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు. ఈ విక్ అంతా బయర్స్ విక్. బాడీ ఎవరిది? రెడ్ క్యాండిల్, సెల్లర్ విక్, సెల్లర్ బాడీ. సో విక్ పెద్దదంటే ఎవరు పవర్ఫుల్? ఇక్కడ బయర్స్ పవర్ఫుల్. బయర్స్ పవర్ఫుల్ అయితే ఎవరు వస్తారు? బయర్స్ వస్తారు. ఇన్ ద సేమ్ వే ఈ క్యాండిల్లో ఈ విక్ ఎవరిది? సెల్లర్స్ విక్. ఎందుకంటే పైనుంచి వచ్చింది. పైనుంచి ఎవరి కింద పుష్? సెల్లర్స్. సెల్లర్ యొక్క విక్ పెద్దది దాన్ గ్రీన్ బాడీ. బాడీ చిన్నది, విక్ పెద్దది. విక్ ఎవరిది? సెల్లర్స్ ది. సెల్లర్ పవర్ఫుల్, బయర్ ఇప్పుడు పవర్ఫుల్. విక్ పెద్దది కాబట్టి సెల్లర్ పవర్ఫుల్. సో సెల్లర్ పవర్ఫుల్, అందులోని మీరు రెసిస్టెన్స్ జోన్ లో ఉన్నారు, అప్పుడు ఏమవుతుంది? సెల్లర్స్ వస్తారు. అదనమాట. అది దాని ఇంటెన్షన్ ఆర్ అనోటేషన్ అనుకోండి, దాని మీనింగ్ అనుకోండి, దాని పరమార్థం అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, సో ఇది హ్యామర్ యొక్క అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇలాగే డోజీ ఏంటి? డోజీ ఏంటంటే మోస్ట్లీ ఇండెసిషన్ ఇన్ ద మార్కెట్ అంటారు గైస్. ఇండెసిషన్ క్యాండిల్ అంటే అటు ఇటు కాని క్యాండిల్ డోజీ. అంటే ఎలా అంటే దానికి కూడా యూజెస్ ఉంటాయి ఒక్కొక్కసారి, బట్ విల్ సీ. లెట్స్ సపోజ్ మార్కెట్ ఇలా పైకి మూవ్ అవుతుంది గైస్, పైకి మూవ్ అవుతుంది అండ్ రెసిస్టెన్స్ టచ్ అయింది. సో మళ్ళీ మార్కెట్ కిందకు వస్తుంది. ఇలా వస్తూ మనకు ఒక డోజీ వచ్చింది ఇక్కడ. సారీ, ఇలా ఒక డోజీ వచ్చింది ఇక్కడ. సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇలా వచ్చిందంటే దీన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి సపోజ్ ఇక్కడ ఏదైనా లెవెల్ ఉంది అనుకోండి, ఇలాగా ఇది ఒక సపోర్ట్ లెవెల్ అనుకోండి. మనం ఏంటి అనుకుంటే ఇక్కడ హ్యామర్ గా ఇన్వర్టెడ్ హ్యామర్ వస్తే సపోర్ట్ లెవెల్లో ఇక్కడ నుంచి ట్రెండ్ ఇలా ఉంటుంది, ఇప్పుడు ట్రెండ్ మారుతుంది అని తెలుస్తుంది మనకి. కానీ అలా హ్యామర్ రాకుండా, ఇన్వర్టెడ్ హ్యామర్ రాకుండా ఇలా డోజీ వచ్చింది అనుకోండి, డోజీ ఏంటంటే బయరు కాదు, సెల్లరు కాదు, ఎవరు ఈక్వల్ కాదు, 50-50 ఛాన్స్ ఉందని చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఎయిదర్ సెల్లర్స్ కంటిన్యూ అవ్వచ్చు కింద వరకు, లేదు బయర్స్ ఇక్కడ నుంచే పైకి వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది. ఏదో క్లారిటీ ఉన్నది రెండిట్లో, పైగా సెల్లింగా. సో ఇలాంటి క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే ఏది డెసిషన్ తీసుకోకుండా నెక్స్ట్ క్యాండిల్స్ చూడాలన్నమాట లెవెల్ దాకా. అంటే ఇప్పుడు చూడండి, డోజీ తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ బయర్స్ వచ్చారు అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు అనుకోండి, సెల్లర్స్ కదా రెడ్ కలర్, సెల్లర్స్ ఇలా వచ్చారు అనుకోండి. డోజీ తర్వాత స్ట్రాంగ్ సెల్లర్స్ వస్తే ఇలాగా, దాని మీనింగ్ ఏంటంటే ఇంక ఈ లెవెల్ ఉంటే ఈ లెవెల్ ని బ్రేక్ చేసేస్తారు, మార్కెట్ కింద కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే డోజీ తర్వాత డెసిషన్ తర్వాత స్ట్రాంగ్ సెల్లర్స్ వస్తున్నారు. అదే ఇలా కాకుండా గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి అనుకోండి, డోజీ తర్వాత ఈ లెవెల్ దగ్గర నుంచి అది కూడా స్ట్రాంగ్ పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తే మనకి ఏంటి డినోషన్? ఈ ట్రెండ్ కాస్త ఇంకా అప్ ట్రెండ్ కి మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బయర్స్ వచ్చారు, ఒక డెసిషన్ అటు ఇటు కాని తర్వాత ఎవరో డెసిషన్ తీసేసుకున్నారు, బయరా సెల్లరా. ఇక్కడ బయర్స్ పవర్ఫుల్ ఉన్నారు, బయర్స్ డెసిషన్ తీసుకుని వాళ్ళు విన్ అయిపోయారు అనమాట. అదే డోజీ తర్వాత స్ట్రాంగ్ సెల్లర్స్ వస్తే సెల్లర్స్ విన్ అయిపోయినట్టు. సో ఈ డోజీ తర్వాత మనం చూసుకోవాలి ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు, దాన్ని బట్టి మనం వాళ్ళ డైరెక్షన్ లో ట్రేడ్కి వెళ్తాం. హోప్ యూ గైస్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇవి ఇంపార్టెంట్. సో క్లియర్ గా చెప్పాను, అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ చూడండి. ఓకే, నో లెట్స్ మూవ్ ఆన్ గైస్. సో కీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ టైప్స్ అన్నమాట. అవి ఇప్పుడు ఒకసారి ప్యాటర్న్స్ చూపిస్తాం. ప్యాటర్న్స్ ఎలా మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి విచ్ విల్ హెల్ప్ అస్ ఇన్ మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవడానికి. సో కొన్ని
సో వాట్ ఆర్ దోస్ ప్యాటర్న్స్? ఇవి గైస్, ఫస్ట్ ఇది బులిష్ ఎంగల్ఫింగ్ ఆర్ బేరిష్ ఎంగల్ఫింగ్. ఎంగల్ఫింగ్ అంటాం. ఎంగల్ఫ్ అంటే మీనింగ్ లో ఒక మీనింగ్ ఏంటంటే, ఎంగల్ఫ్ అంటే ఒక దాన్ని ఓవర్టేక్ చేయడం, అంటే ఒక దాన్ని కవర్ చేసేయడం కంప్లీట్ గా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది ఒక రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది గైస్, ఒక సపోర్ట్ లెవెల్ నుంచి అనుకోండి. ఓకే, సారీ, ఈ గ్రీన్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ మొత్తాన్ని కవర్ చేసేస్తుంది, కరెక్ట్? సో అలా కవర్ చేసిన దాన్ని ఎంగల్ఫింగ్ అంటాం. సో ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ అని ఎందుకన్నాం? బుల్స్ అంటే ఎవరని చెప్పని గ్రీన్, బయర్స్. సో ఈ బయర్స్ అనే వాళ్ళు సెల్లర్స్ ని కంప్లీట్ గా కవర్ చేసేస్తారు. అంటే ఇక్కడ నుంచి బయర్స్ యొక్క పవర్ ఎక్కువ ఉంది అని చూపిస్తున్నారు అనమాట. సో దాని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ నుంచి మేబీ అప్ ట్రెండ్ రావచ్చు, బయర్స్ రావచ్చు అని చెప్పడానికి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వస్తే అలా కన్సిడర్ చేస్తాం ప్రైస్ యాక్షన్ ప్రకారం. ఆపోజిట్ ఏంటి? బేరిష్ ఎంగల్ఫింగ్. ఒక రెసిస్టెన్స్ దగ్గర, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మీకు ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది అంటే, ఒక బయర్ క్యాండిల్ ఒక సెల్లర్ క్యాండిల్ డామినేట్ చేసింది, స్ట్రాంగ్ గా డామినేట్ చేసింది. అంటే బయర్ ని డామినేట్ చేసింది ఎవరు? సెల్లర్ డామినేట్ చేసింది. అది కూడా ఎక్కడ? ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర. అంటే మీకు ఇక్కడ నుంచి ఏమనుకోవాలి? రెసిస్టెన్స్ దగ్గర ఎవరు వస్తారు? సెల్లర్స్. ఆ సెల్లర్స్ బయర్ ని ఓవర్టేక్ చేశారు అంటే దాని మీనింగ్ ఇక్కడ నుంచి సెల్లింగ్ వస్తుంది అని ఒక ఇండికేషన్ అనమాట. అది కన్ఫర్మేషన్ కాదు, ఒక ఇండికేషన్ అంతే. సో ఇలా మనం బేరిష్ ఎంగల్ఫింగ్, బులిష్ ఎంగల్ఫింగ్ యూస్ చేసి కూడా మనం మార్కెట్ ని డైరెక్షన్ ఒక్కొక్కసారి ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే, నౌ నెక్స్ట్ థింగ్ ఈస్ కాల్డ్ హ్యామర్. ఇందాకలే మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ లో చెప్పేసాను. ఒకవేళ హ్యామర్ ఇలా పడితే మీకు ఏం చెప్పాను గైస్? ట్రెండ్ రివర్సల్. ఇక్కడ దాకా వచ్చి స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర, ఇది సపోర్ట్ లెవెల్ అనుకోండి, ఇలాంటి హ్యామర్ పడితే మీకు ఈ విక్ ఎవరిది అని చెప్పాను గైస్? ఈ విక్ ఎవరిది? బయర్స్ యొక్క విక్. ఈ బయర్స్ ని ఇక్కడ, ఇది స్ట్రాంగ్ సపోర్ట్, కరెక్ట్? సపోర్ట్ దగ్గర ఇలా క్యాండిల్ వచ్చి బయింగ్, ఈ విక్ అనేది స్ట్రాంగ్ విక్ అనేది బయర్స్ యొక్క పవర్ చూపిస్తే దాని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ నుంచి ఎవరు వచ్చారు? సెల్లర్స్ వచ్చారు. అంటే ఇక్కడ నుంచి బయింగ్ అవ్వచ్చు, రివర్సల్. ఇది సెల్లర్స్, సెల్లింగ్ ఆపోజిట్ ఎవరు? బయర్స్, బయింగ్ రావచ్చు అని చెప్తుంది హ్యామర్. ఇన్ ద సేమ్ వే ఇన్వర్టెడ్ హ్యామర్. ఇన్వర్టెడ్ హ్యామర్ ఏం చెప్తుంది? ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గైస్, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే మార్కెట్ ఇలా రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిందో మీకు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఇలా కనిపిస్తే, ఈ విక్ అనేది ఎవరిదంటే, ఈ విక్ అనేది ఆపోజిట్ పార్టీ. ఆపోజిట్ పార్టీ ఎవరు? సెల్లర్స్, రైట్? ఈ ఇక్కడ ఎవరు? బయర్స్ వెళ్తున్నప్పుడు రెసిస్టెన్స్ లో సెల్లర్స్ ఉంటారు, రైట్? పైకి వెళ్తున్నప్పుడు ఈ సెల్లర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్ గా పైనుంచి కిందకి పుష్ చేస్తున్నారు అన్నమాట క్యాండిల్ ని. అంటే సెల్లర్స్ అనేవాళ్ళు పైకి వెళ్ళలేదు, పైకి, కానీ వాళ్ళ విత్ చూసారు ఎంత పవర్ఫుల్ గా ఉందో. సో సెల్లర్ స్ట్రాంగ్ గా ఉన్నారు ఇక్కడ. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి గైస్, టు అవాయిడ్, ఐ థింక్ నాకు ఇప్పటికి ఈ పార్ట్కి మీకు డౌట్ రావాలి బ్రో. ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ ఆర్ హ్యామర్ లో ఈ కలర్ ఉంది కదా, ఇట్ డజంట్ మ్యాటర్ గైస్. గ్రీన్ అవనియండి, రెడ్ అవనియండి, మీరు మర్చిపోండి కలర్ ఏదనేసి. ఇది రెడ్ అవనియండి, గ్రీన్ అవనియండి, ఇట్ డజంట్ మ్యాటర్. ఇలా ఇన్వర్టెడ్ హ్యామర్ పడితే మీకు రివర్సల్ అన్న ఇండికేషన్ అంతే. ఇది గ్రీన్ అయినా అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇది రెడ్ అయినా వచ్చి చిన్నది, దాని విక్ పెద్దగా ఉండి ఈ రెసిస్టెన్స్ లెవెల్ టచ్ చేసి కిందకు వచ్చి చిన్న బాడీ క్లోజ్ అయితే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి బయర్స్ ఎంటర్ అయిపోయారు, సెల్లర్స్ వస్తారు అని అర్థం. ఓకే, ఇన్ ద సేమ్ వే ఈ సపోర్ట్ లెవెల్ ఇలా వచ్చారు సెల్లర్స్, ఇది టచ్ చేసి కిందకి వెళ్దాం ఉన్నారు, దాన్ని ఏమైంది? బయర్స్ పుష్ చేసారు, అంతే. ఇంత పెద్ద విక్ వచ్చింది, పెద్ద విక్ వచ్చి చిన్న బాడీ వచ్చింది. బాడీ గ్రీన్ అవ్వచ్చు, రెడ్ అవ్వచ్చు, డజంట్ మ్యాటర్. ఈ విక్ ని మాత్రం మనం చూసి ట్రేడ్ చేస్తాం. ఇంత పవర్ఫుల్ విక్ కింద నుంచి రిజెక్ట్ చేశారు సపోర్ట్ లెవెల్ దగ్గర అంటే ఎవరు రిజెక్ట్ చేస్తారు? బయర్స్. అంటే బయర్స్ వస్తారు అని అర్థం. సో అందుకే ట్రెండ్ రివర్స్ అని అంటే, ఇక్కడ దాకా వచ్చిన సెల్లర్స్ ఇక్కడ నుంచి బయర్స్, ఇక్కడ దాకా వచ్చిన బయర్స్ కాబట్టి ఇక్కడ నుంచి సెల్లర్స్ వస్తారు, రివర్సల్ పడుతుంది ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ హ్యామర్ కానీ. ఇంకొక ప్యాటర్న్ ఎక్స్ట్రాగా కొద్దిగా యూజ్ అయ్యేది, కొద్దిగా బాగా పనికొచ్చేది మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ గైస్. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ కన్ఫ్యూజ్ అయిపోద్దు, ఏం ఉండదు ఇందులో. ఇది త్రీ క్యాండల్ స్టిక్ ప్యాటర్న్ అనమాట. ఓకే, క్లియర్. ఇది 3 క్యాండల్ స్టిక్స్ తో చేస్తారు ఈ ప్యాటర్న్. 3 క్యాండల్ స్టిక్ కన్సిడర్ చేయాలి మనం. ఓకే, ఇది ప్రైస్ యాక్షన్ కాబట్టి ఇవన్నీ కన్సిడర్. ఇది సపోర్ట్ లెవెల్ అనుకోండి, స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఏంటంటే ప్యాటర్న్ ఒక రెడ్ క్యాండిల్ ఉండాలి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర. ఇది ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, తర్వాత ఒక హ్యామర్ ఉండాలి సపోర్ట్ దగ్గర, దాని తర్వాత ఇంకొక గ్రీన్ క్యాండిల్ కంపల్సరీగా రావాలి. ఈ గ్రీన్ క్యాండిల్ ఈ 2 క్యాండిల్స్ ని ఎంగల్ఫ్ చేయాలి, అంటే ఓవర్ ఆర్ కవర్ చేయాలి. ఇలాగా పెద్ద క్యాండిల్ చూసి ఈ రెండిట్ల కన్నా ఈ రెండిట్ల సైజ్ తో చూసి ఈ క్యాండిల్ సైజ్ పెద్దది. సో వాట్ డస్ దిస్ మీన్? ఇది ఏ ఇండికేట్ చేస్తా అంటే, ఈ బయర్స్ అనేవారు ఈ సెల్లర్స్ కన్నా పవర్ఫుల్ గా ఉన్నారు,
అండ్ మోర్ ఓవర్ మనకి ఏంటి ఆల్రెడీ మనం హ్యామర్ అంటే ఏంటో తెలుసు రివర్సల్ అని. ఒక హ్యామర్ ఏం చెప్తుంది మనకి ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వచ్చిన మార్కెట్ పైకి వెళ్తుందని ఫస్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చేసింది హ్యామర్. బట్ ఇంకొక ఎంగల్ఫింగ్ క్యాండిల్ మీకు ఫస్ట్ లో చెప్పాను ఇక బుల్లిష్ ఎంగల్ఫింగ్ అని. ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఏం చెప్తుంది ఇంకా బయర్ స్ట్రాంగ్ ఉన్నారు అని ఇంకొక కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో 2 కన్ఫర్మేషన్స్ ఉన్నప్పుడు మనం డైరెక్షన్ ఎట్ వెళ్తాం, బై సైడ్ వెళ్తాం. అదనమాట మార్నింగ్ స్టార్ అంటే. మార్నింగ్ స్టార్ అంటే ఒక రెడ్, ఒక హ్యామర్, ఒక గ్రీన్ క్యాండిల్. బట్ దిస్ బుల్లిష్ క్యాండిల్ షుడ్ ఎంగల్ బోత్ ద క్యాండిల్స్. దీనికి ఆపోజిట్ ఈవినింగ్ స్టార్ అంటాం అంతే. ఓకే, ఈవినింగ్ స్టార్ అంటే ఏంటి గైస్, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఫస్ట్ ఒక బయింగ్ క్యాండిల్ వస్తుంది, ఇది కొద్దిగా వీక్ గా ఉండాలి, వీక్ క్యాండిల్ అనుకోండి గ్రీన్ క్యాండిల్. తర్వాత ఒక స్ట్రాంగ్ హ్యామర్ వస్తుంది, హ్యామర్ ఇలా పెద్ద వీక్ ఇలా బాడీ వచ్చి ఇట్ కెన్ బి రెడ్ ఆర్ గ్రీన్ డజంట్ మ్యాటర్. దాని తర్వాత మాత్రం ఇది కంపల్సరీగా ఈ క్యాండిల్ బిగ్ రెడ్ క్యాండిల్ అవ్వాలి, ఎందుకంటే స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలి. సెల్లింగ్ క్యాండిల్ అనేది ఎంగల్ఫింగ్ అంటే బేరిష్ ఎంగల్ఫింగ్ జరగాలి ఇక్కడ. బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే సెల్లర్ డామినేట్ చేసేది వీళ్ళిద్దరిని. అండ్ ఆల్సో మనకి ఏంటి, మీకు ఆల్రెడీ హ్యామర్ ఇన్వర్టెడ్ హ్యామర్ చెప్పిన ఇన్వర్టెడ్ హ్యామర్ ఉంది. ఇన్వర్టెడ్ హ్యామర్ ఏం చెప్తుంది యాక్చువల్ గా, బేసిక్ గా పైకి ప్రైస్ వస్తున్నప్పుడు కిందకి వెళ్తుంది అని ఫస్ట్ ఇండికేషన్ ఇస్తుంది ఇన్వర్టెడ్ హ్యామర్ రివర్సల్ కాబట్టి. అండ్ ఆల్సో మనకు ఇంకొక ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఈ స్ట్రాంగ్ బేరిష్ ఎంగల్ఫింగ్. బేరిష్ ఎంగల్ఫింగ్ ఏం చెప్తుంది, సెల్లర్స్ స్ట్రాంగ్ అండ్ బయర్స్ అంటే కిందకి ఇంకా సెల్లర్స్ వెళ్తారు అని అదొక ఇండికేషన్. సో ఈ 2 ఇండికేషన్స్ తో మనం స్ట్రాంగ్ గా సెల్ సైడ్ వెళ్ళొచ్చు మార్కెట్ అని అర్థం చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ఇట్ గైస్, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ వీ కెన్ యూజ్ ఇన్ అవర్ ఫారెక్స్ ట్రేడింగ్. మన ఫారెక్స్ మార్కెట్ లో వీటిని యూజ్ చేసుకుంటూ మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఆల్రెడీ 30 minutes కంప్లీట్ చేసాం. సో లెట్ మీ క్లియర్లీ మనం ఏం చేద్దాం అంటే ఒకసారి చార్ట్ లో చూసి దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకే ఓకే, సో ఒకసారి ఈ చార్ట్ లో చూడడానికి ట్రై చేద్దాం. యూరో యూఎస్డి 15 minutes వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఫస్ట్ ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గైస్, ఇదేంటిది, లెట్ మీ పాయింట్ అవుట్. ఈ క్యాండిల్ ఏంటి గైస్, దిస్ ఈస్ ఏ హ్యామర్ క్యాండిల్. ఎక్కడ వచ్చిందో ఒక సపోర్ట్ ఉంది అనుకోండి, సపోర్ట్ లేదు అనుకోండి, ఇది ఒక సపోర్ట్ జోన్ అనుకోండి. ఇప్పుడు చూసారు ఇంత స్ట్రాంగ్ మార్కెట్ వచ్చాక మీకు ఒక హ్యామర్, ఈ హ్యామర్ పడింది కదా, ఇదిగోండి ఇది ఒక స్ట్రాంగ్ మార్కెట్ సపోర్ట్ లెవెల్ దగ్గర మీకు ఒక హ్యామర్ వచ్చింది అంటే ఏంటి, ట్రెండ్ ఏంటి, ఫస్ట్ డౌన్ ట్రెండ్ అంటే ఇక్కడ నుంచి ఏమని హ్యామర్ పైకి వెళ్తాది అని డినోట్ చేసింది. మార్కెట్ అయితే పైకి మూవ్ అయింది కదా, 1 2 3 క్యాండిల్స్ పైకి వెళ్ళాయి. సో అది హ్యామర్ డినోషన్ అనమాట, ట్రెండ్ రివర్సల్ అవుతుంది అని. ఓకే, ఫస్ట్ హ్యామర్ అయిపోయింది. సారీ, నెక్స్ట్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఎక్కడ ఉంటే చూద్దాం. ఓకే, inverted hammer, right? ఓకే, బ్యూటిఫుల్ గైస్ దొరికింది. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇదొక లెవెల్ అనుకోండి, ఇదొక రెసిస్టెన్స్ లెవెల్ అనుకోండి. ఎస్ఎన్ఆర్ చూసారు, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ బ్రేక్ అవుతారా సపోర్ట్, ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్. ఇంత స్ట్రాంగ్ లెవెల్ దగ్గర మీకు ఒక పెద్ద హ్యామర్ వచ్చింది కదా, బ్యూటిఫుల్ స్ట్రాంగ్ హ్యామర్. ఈ 2 క్యాండిల్స్ చూడండి ఒకసారి, చూసారా ఈ 2 క్యాండిల్స్ ఏంటి గైస్, హ్యామర్ క్యాండిల్స్. ఎందుకు, విక్ చూసారు, విక్ ఎంత పెద్దగా ఉంది, విక్ దాని బాడీ చూడండి చాలా చిన్నగా ఉంది. కరెక్ట్, విక్ చూసారు ఎంత పెద్దగా ఉందో విక్, ఇది దాని బాడీ అయితే చాలా చిన్నది. దాని నెక్స్ట్ కూడా హ్యామర్, విక్ పెద్దది బాడీ చిన్నది, దీన్నే హ్యామర్స్ అంటాం గైస్. కానీ ఇది ఏంటి, ఇన్వర్టెడ్ హ్యామర్, ఎందుకంటే బాడీ కింద ఉంది విక్ పైన ఉంటే ఏంటి ఇన్వర్టెడ్ హ్యామర్. ఇన్వర్టెడ్ హ్యామర్ అయిన కలర్ ఏదైనా మీకు ఏం చెప్పాను, ట్రెండ్ రివర్సల్. ఇప్పుడు దాకా అప్ ట్రెండ్ ఉంది కదా, దీని తర్వాత చూసారా డౌన్ ట్రెండ్, పైకి వెళ్ళిన ట్రెండ్ ఏమైనా చూసారా రివర్సల్ అయిపోయింది. అప్ ట్రెండ్ బికేమ్ వాట్ గైస్, డౌన్ ట్రెండ్. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో హ్యామర్ అయిపోయింది, ఇన్వర్టెడ్ హ్యామర్, మీరు చూసారు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. లెట్స్ మూవ్ ఆన్. నెక్స్ట్ ఒకసారి బుల్లిష్ ఎంగల్ఫింగ్ చూద్దాం గైస్. ఇక్కడ పర్ఫెక్ట్ మార్నింగ్ స్టార్ దొరికింది, ఆల్మోస్ట్ అనుకోండి. చూడండి ఈ 3 క్యాండిల్స్ చూడండి. చూడండి ఫస్ట్ రెడ్ క్యాండిల్, ఒక స్ట్రాంగ్ సపోర్ట్, ఇది కదా ఎస్ఎన్ఆర్ కదా, మనం ఇదే కదా ఎస్ఎన్ఆర్, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ బ్రేక్అవుట్, ఇది సపోర్ట్. ఎస్ఎన్ఆర్ అంటే మీకు నేను చెప్పా లాస్ట్ వీడియోలో. సో ఇప్పుడు ఈ 3 క్యాండిల్స్, ఫస్ట్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్, తర్వాత ఒక హ్యామర్ క్యాండిల్, రైట్. హ్యామర్ కదా, విక్ చూసారు, విక్ పెద్దది ఉంది, బాడీ చిన్నది ఉంది. అండ్ తర్వాత ఏమైంది, ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్, ఎంగల్ఫింగ్ క్యాండిల్ రావాలని చెప్పా, విచ్ కవర్స్ బోత్ దీస్ క్యాండిల్స్. ఈ 2 క్యాండిల్స్ ని కవర్ చేసే క్యాండిల్ గ్రీన్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది.
ఇది ఏం డినోట్ చేస్తానని చెప్పండి గైస్, మార్కెట్ పైకేమో అవుతుంది. ఏమైంది చూసారా, మార్కెట్ పైకే మూవ్ అయింది ఇక్కడ నుంచి. ఈ లెవెల్ ఉందా, ఎస్ఎన్ఆర్ లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది, మార్కెట్ పైకే మూవ్ అయింది. అది గైస్, ఇది మార్నింగ్ స్టార్. ఇక్కడ రెండో మార్నింగ్ స్టార్ కూడా వచ్చింది చూడండి మళ్ళీ. ఇవ్వండి, ఇది కూడా మార్నింగ్ స్టార్ కింద కన్సిడర్ చేయవచ్చు. ఎందుకు, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ ఒక హ్యామర్, థర్డ్ క్యాండిల్ చూసారా స్ట్రాంగ్ బుల్, ఈ రెండింటిని కవర్ చేసింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి మూవ్ అయింది. ఆల్రైట్, ఇది మార్నింగ్ స్టార్. ఓకే, సో ఈవినింగ్ స్టార్ ఆర్ బేరిష్ ఎంగల్ఫింగ్. ఒకసారి బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే ఇలా సింపుల్, ఇక్కడ చూసారు ఇది ఒక లెవెల్ అనుకోండి. ఈ క్యాండిల్ స్టిక్స్ లో ఏమైంది, ఈ రెండిట్లో చూస్తే ఈ రెడ్ క్యాండిల్ అనేది ఈ గ్రీన్ క్యాండిల్ ఓవర్కమ్ చేసింది, అంటే సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారు, అది కూడా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి. సో దాని డినోషన్ ఏంటి, సెల్లర్స్ వస్తారు అని చెప్తుంది మార్కెట్. సో ఆ ఉద్దేశంతోనే సెల్లర్స్ కిందకు వచ్చారనమాట. ఓకే, సారీ, ఆ ఉద్దేశంతోనే దాని మీనింగ్ ఏంటంటే సెల్లర్స్ ఎంటర్ అవుతారు, ఎంటర్ అయ్యారు కదా కిందకంతా. సెల్లర్ డౌన్ వెళ్ళింది మార్కెట్, మార్కెట్ ఇస్ వెన్ డౌన్వర్డ్స్, మార్కెట్ కిందకి వెళ్ళింది. దీని తర్వాత బేరిష్ ఎంగల్ఫింగ్ తర్వాత. ఓకే, బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏంటి, బేర్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ ఓవర్టేక్ చేయాలి కంప్లీట్ గా దాన్ని. ఓకే, ఇవి బ్లైండ్ గా ట్రేడ్ చేయంగా దీనికి కొన్ని ఉంటాయి, అవి చూసుకొని అన్ని కన్ఫర్మేషన్ తీసుకొని చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ క్యాండిల్ గైస్, ఇది ఒక్క నిమిషం, ఈ క్యాండిల్ చూడండి, ఇది ఏ క్యాండిల్, దిస్ ఈస్ ఏ డోజీ క్యాండిల్ గైస్. ఓకే, ఒకసారి జూమ్ చేసి చూపిస్తా, దీన్నే మనం డోజీ క్యాండిల్ అంటాం. ఇదిగోండి, ఇదే ఏంది, ఇది టాప్ లాగా ఉంది మనం ఆడుకునేది, బాడీ ఏమో మధ్యలో ఉంది, విక్స్ అనేవి పెద్దగా ఉన్నాయి, బాడీ కన్నా చాలా పెద్దగా ఉండాలి, బాడీ చిన్నది ఉండాలి, విక్స్ పెద్దగా ఉండాలి, ఆ బాడీ మధ్యలో ఫామ్ అవ్వాలి. సో దీన్ని ఏమని చెప్పాను గైస్, ఒక ఇండెసిషన్ క్యాండిల్ అని చెప్పాను. కరెక్ట్, అటు ఇటు కాని క్యాండిల్. ఇది ఒక సపోజ్ ఒక రెసిస్టెన్స్ ఉంది అనుకోండి ఇక్కడ. ఓకే, లెట్ మీ నౌ జూమ్ అవుట్. ఇప్పుడు ఏమైందంటే మార్కెట్ ఇంత స్ట్రాంగ్ గా పైకి వెళ్ళిందా, ఇంత పైకి వెళ్ళినప్పుడు ఏదో లెవెల్ ఉంది, లెవెల్ దగ్గర మనకి యాక్చువల్గా ఏమవ్వాలి, ఒక హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే మనం కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేయొచ్చు, లేకపోతే కిందకి వెళ్తుంది మార్కెట్ అని అనుకోవచ్చు. దాని ఏమైంది, మీకు హ్యామర్ పడకుండా ఒక ఇండెసిషన్ క్యాండిల్ వచ్చింది, డోజీ. సో డోజీ వచ్చాక మనం ఏం చేయాలని చెప్పాను, వెయిట్ చేయాలి, నెక్స్ట్ ఇంకేమైనా ప్రిడిక్షన్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఏం కనిపించింది, మళ్ళీ ఇంకో క్యాండిల్ కనిపించింది, ఇది ఆల్మోస్ట్ డోజీ లాగే ఉంది, విక్స్ పెద్ద బాడీస్ ఉంది, అది కూడా పనికిరాదు. నెక్స్ట్ చూడండి, ఒక స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్, సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు డెసిషన్ పైకి వెళ్ళట్లేదు, బయర్స్ డిసైడ్ అయిపోయారు అనమాట. ఏమైంది, ఒక్క నిమిషం, ఈ బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ లెవెల్ దగ్గర డెసిషన్ తీసుకొని పైకి ఇంక వెళ్ళకూడదని డిసైడ్ అయ్యి ఏం చేశారు, కిందకు వస్తున్నారని డిసైడ్ అయ్యారు అనమాట. ఆ డెసిషన్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అంటే ఏదైనా ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ చూసాక, అప్పుడు కానీ మనం చెప్పలేం. ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్స్ ఏదైనా చూసి, లేదంటే ఇంకేదైనా ప్యాటర్న్ చూసుకుంటే అప్పుడు మనం ప్రిడిక్ట్ చేయొచ్చు మార్కెట్ కిందకి వెళ్తుందని. బట్ ఇక్కడైతే ఇండెసిషన్ ద్వారా తర్వాత సెల్లర్స్ రావడం వల్ల మాకు అర్థమైంది బయర్స్ ఇంకా ఉండరు అనేసి అక్కడ. దట్ ఈస్ డోజీ. ఓకే, సో మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అయిపోయింది, డోజీ అయిపోయింది, హ్యామర్ అయింది, ఇన్వర్టెడ్ హ్యామర్ అయింది, బేరిష్ ఎంగల్ఫింగ్ అయింది, బులిష్ ఎంగల్ఫింగ్ ఒకసారి చూసేస్తే ఇట్ వుడ్ బి గుడ్. ఓకే, గైస్ ఇది కూడా మార్నింగ్ స్టార్ చూడండి. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ మార్నింగ్ స్టార్. ఇగోండి మార్బూజు ఫస్ట్ మనం నేర్చుకుంది ఇదే. చూడండి గైస్, ఈ క్యాండిల్ అసలు చూడండి, అసలు ఈ ముందు క్యాండిల్ ఎంత ఉన్నాయి, చిన్నవి, కానీ ఈ క్యాండిల్ ఒకేసారి ఇంత పెద్ద క్యాండిల్, ఒక 10 క్యాండిల్స్ యొక్క స్ట్రెంగ్త్ ఇది. ఇంత స్ట్రెంగ్త్ వస్తే దాని మీనింగ్ ఏంటంటే ఎవరి క్యాండిల్ అది, గ్రీన్ క్యాండిల్. అంటే ఏంటి గైస్ చెప్తున్న, మార్కెట్ ఆల్రెడీ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది, అండ్ ఇలాంటి పెద్ద క్యాండిల్స్ దాని మీనింగ్ ఏంటంటే ఇంకా బయర్సే కంటిన్యూ చేస్తారు, బయర్సే పవర్ఫుల్ గా ఉన్నారు, ఎందుకంటే ఇది గ్రీన్ క్యాండిల్ కాబట్టి బయింగ్ పవర్ అనమాట. సో చూసారు కదా మార్కెట్ ఏమైంది, అలా పైకే వెళ్ళింది, దీని తర్వాత అలా పైకి ఇక్కడ దాకా వచ్చింది. అదే అలాంటి టైంలో ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సారీ, ఒక స్ట్రాంగ్ మార్బూజు రెడ్ క్యాండిల్ వస్తే, ఓకే ఇగోండి ఇప్పుడు ఈ క్యాండిల్ ఉందా, ఇది మార్బూజు క్యాండిల్ అవ్వదు గైస్, దిస్ నాట్ మార్బూజు. చూడండి పెద్ద విక్ అనేది చిన్నది ఉండాలి, అసలు విక్ లేకుండా ఉండాలి,
ఇగో ఇంత విక్ ఉంటే కన్సిడర్ చేయొచ్చు పైదాన్ని, బట్ కింద పెద్ద విక్. సో దిస్ ఇస్ నాట్ ఏ మార్బోసు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇగోండి మళ్ళీ ఇది మార్బోసు, అండ్ మళ్ళీ ఇదేంటి గైస్, మళ్ళీ ఇట్స్ ఏ బుల్లిష్ ఎంగల్ఫింగ్. పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి ఒక లెవెల్ దగ్గర ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ దీన్ని ఎంగల్ఫ్ చేసింది, అండ్ ఈ క్యాండిల్ ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు మార్బూజు కింద, ఎందుకంటే చిన్న విక్కే ఉంది పైన కింద. సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇది ఏంటి చేస్తుంది, బయర్స్ అనేవాళ్ళు పవర్ఫుల్ గా ఉన్నారు, సెల్లర్స్ ని ఓవర్టేక్ చేశారు, అంటే ఇంక నుంచి బయర్స్ వచ్చే ఛాన్స్ ఉంది, మార్కెట్ పైకే మూవ్ అవుతుంది అని చెప్తుంది. సో మార్కెట్ ఒకటి రెండు ఇలా పైకి వెళ్ళింది కదా, కంప్లీట్ గా ఒక లెవెల్ వరకు పైకి మూవ్ అయింది. కరెక్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ దాకా పైకి మూవ్ అయింది. సో దిస్ ఇస్ హౌ మనం ఇలాంటి ప్యాటర్న్స్, ఇలాంటి క్యాండిల్ స్టిక్ టైప్స్ యూస్ చేసి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు మార్కెట్ మూవ్మెంట్ ని. ఓకే గైస్, హోప్ యూ గైస్ అండర్స్టూడ్ వాట్ ఐ టోల్డ్ టుడే. ఈ ప్యాటర్న్స్ అని, క్యాండిల్ స్టిక్ క్లోజింగ్ బాడీ, విక్ అని, టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్, హ్యామర్, ఇన్వర్టర్ హ్యామర్, డోజీ, అండ్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. సో ఆల్రైట్ గైస్, ఐ థింక్ నెక్స్ట్ మేబీ నెక్స్ట్ దాంట్లో ఐ కవర్ ట్రెండ్ లైన్స్ ఒకసారి ఛానల్. ఒక ట్రెండ్ లైన్ ఛానల్ అంటే ఒక ప్యారలల్ ఛానల్ లాగా ఉంటుంది, అంత అనిపించలేదు. సో ఈ వీడియోలో మనం క్యాండిల్ స్టిక్ అండ్ విక్ ఎనాటమీ అండ్ కీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అండ్ టైప్స్ చూసాం. ఆల్రైట్, సో గైస్ అర్థం అవ్వకపోతే మళ్ళీ వీడియోని మళ్ళీ చూడండి. అండ్ కమాన్ గైస్, ఎంకరేజ్ మీ, కమాన్ సబ్స్క్రైబర్స్, ఇంక్రీజ్ అవర్ సబ్స్క్రైబర్ కౌంట్, ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. అండ్ లైక్, కామెంట్ చేయండి, షేర్ చేయండి గైస్. వీడియోస్ ఎవరెవరికైతే ఈజీగా అర్థమైతే please like the video, comment the video, and share and subscribe our channel guys. Alright guys, I'll see you in the next video. Have a good day. Bye bye. Take care.